వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. ఈ పెద్దిరెడ్డి మాకొద్దు, పొంగనూరు పెద్ద ఆయనపై వైసీపీ నేతల తిరుగుబాటు, ప్రత్యేకించి రోజా, చెవిరెడ్డి, భూమన లాంటి వాళ్ళ తిరుగుబాటు అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. నిన్నటి వరకు అందరూ ఏమనుకున్నారంటే, పెద్దిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి పొమ్మనకుండా పొగబెడుతున్నారు అని అనుకున్నారు. అందుకు అనుకోవడానికి కారణం ఏంటి అంటే, పెద్దిరెడ్డికి సంబంధించి చాలా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం వైపు నుంచి పెద్దిరెడ్డి మీద కేసులు పడ్డాయి. భూ ఆక్రమణల కేసులు మొదలుకొని మదనపల్లిలో ఫైల్స్ దహనం కేసు దాకా ప్రభుత్వం ఇంకా ఆయన పెద్దిరెడ్డిని కేసుల రూపంలో వెంటాడుతూనే వస్తూ ఉంది. రేపో మాపో ఆయన అరెస్ట్ అంటూ కూడా చాలా రోజులుగా ప్రచారం ఉంది. ఇంకోవైపు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఏకంగా చెవిరెడ్డితో పాటు మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. మిథున్ రెడ్డి అరెస్ట్ అయినా ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి కనీసం ఆయన్ని వెళ్ళి ఓదార్చే ప్రయత్నం కూడా చేయలేదు. వంశీ కోసం, పిన్నెల్లి బ్రదర్స్ కోసం వెళ్ళినంతగా కూడా జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డి విషయంలో చేయలేకపోయారు. అది పెద్దిరెడ్డి లాంటి వాళ్ళకి ఒక పెద్ద సఫికేషన్. దట్టు కేసులు తమను వెంటాడుతున్న జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా తమకు సపోర్ట్ చేయకపోవడం ఇంకో సఫికేషన్. ఈ అంశాలే కాక అలా రోజా కోరిందో లేదో తమ ప్రత్యర్థి రోజా, పెద్దిరెడ్డికి ప్రత్యర్థి, ఆమె రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఆమెను వ్యతిరేకిస్తూనే ఉండేవాళ్ళు. అలాంటి రోజా కోసం నగరిలో తన అనుచరులైన కేజే శాంతిని, ఆమె హస్బెండ్ కుమార్ని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం పెద్దిరెడ్డికి డైజెస్ట్ కాలేదు. ఇలా ఇక పెద్దిరెడ్డి రోజా లాంటి వాళ్ళని ప్రమోట్ చేసిన కారణంగానే ఈరోజు పార్టీలో చక్రపాణి రెడ్డి లాంటి వాళ్ళు, రెడ్డి గారు, చక్రపాణి రెడ్డి లాంటి వాళ్ళు, మిగతా నేతలు అందరూ కూడా రోజా మీద ఫైర్ అవుతూ ఉన్నారు. అటు లోకల్ బాడీ ఎంపీపీ లాంటి ఎలక్షన్స్ నిండ్రా కానీ, విజయపురం మండలాలు కానీ పూర్తిగా టీడీపీ కైవసమైన పరిస్థితి. అందుకే పెద్దిరెడ్డి ఈ పరిణామాలన్నింటిలో నిజంగానే హీ గెట్ సఫికేటెడ్. అందుకే పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డితో అంత సయోధ్యగా కూడా లేరు, సఖ్యతగా లేరు. అటు బీజేపీ వైపు చూస్తున్నారు వైబిలిటీ కోసం అన్న ప్రచారం అయితే ఎప్పటి నుంచో ఉంది. అయితే దానికి పూర్తి స్థాయిలో క్వైట్ ఆపోజిట్లో ఈరోజు కొంతమంది ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన నేతలు పెద్దిరెడ్డిని దూరం పెడుతున్నారు అన్న చర్చ జరుగుతోంది. నిజానికి పెద్దిరెడ్డి గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటే ఈయన 4 జిల్లాలకి కూడా, పెద్దిరెడ్డి రాయలసీమ 4 జిల్లాలకి ఒక అనఫిషియల్ సీఎంగా వ్యవహరించేవాడు. కుప్పం దగ్గర నుంచి అనంతపురం దాకా జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి ఏది చెప్తే అది జగన్మోహన్ రెడ్డి తూచా తప్పకుండా పాటించేవాళ్ళు. వైనాడ్ కుప్పం అనే నినాదాన్ని కూడా పెద్దిరెడ్డి చేతుల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఆఖరికి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసుకోవాలన్నా తన సొంత కాన్స్టిట్యున్సీలో ఆయన అక్కడ కూడా అడుగు పెట్టనివ్వని పరిస్థితి ఉండింది ఆ రోజున. అంత అరాచకం చేశారు పెద్దిరెడ్డి. ఎక్కడో ఉన్న భరత్ రెడ్డిని తీసుకొచ్చి ఆయన ఎమ్మెల్సీని చేసి చంద్రబాబు నాయుడు ఓడిస్తే మంత్రిని చేస్తామన్నారు. అంతేకాదు ఎన్టీఆర్ అభిమాన సంఘాలను మొత్తాన్ని కూడా ఎక్కడికక్కడ తమ పార్టీ వైపు తిప్పారు పెద్దిరెడ్డి. అందుకే ఆ రోజు కుప్పంలో అసలు ఒక దశలో చంద్రబాబు నాయుడికి ఇబ్బంది అవుతుందేమో ఎన్నికల్లో అన్న చర్చ కూడా జరుగుతూ వచ్చింది. అలాగా మార్చగలిగారు పెద్దిరెడ్డి కుప్పాన్ని. అంతేకాదు ఇక మిగతా అటు అనంతపురంలో ఎవరినైతే బాలకృష్ణని ఓడించేందుకు వేణు భార్య అయిన దీపక్ టికెట్ ఇవ్వడం జరిగింది. సరే, అది ఓడిపోయారు, అది వేరే విషయం. మిగతా 2 జిల్లాల్లో కూడా పెద్దిరెడ్డి హవానే, ఉమ్మడి చిత్తూరు కానీ మిగతా 3 జిల్లాల్లో కానీ పెద్దిరెడ్డి హవానే నడుస్తూ ఉండేది. అంతెందుకు, కల్తీసార వ్యవహారాలు ఇరుక్కున్న తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, ఆయన కూడా పెద్దిరెడ్డి అనుచరుడే. అటు ఎమ్మెల్యేని చూస్తే మొన్నటి వరకు ఆయన ద్వారకానాథ్ రెడ్డి, ఇప్పుడు కూడా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి వాళ్ళ సొంత బ్రదరే. క్రైసిస్ టైంలో కూడా వాళ్ళు గెలవడం జరిగింది. సో అంత హవా నడుస్తూ ఉండేది పెద్దిరెడ్డి. ఈరోజు పెద్దిరెడ్డి అరెస్ట్ కాకపోవడానికి, మిథున్ రెడ్డి ఏదైతే అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి పెద్దిరెడ్డికి టీడీపీలో ఉన్న సత్సంబంధాలు అన్న చర్చ కూడా ఉంది అండర్ కరెంట్గా. సరే, ఇవన్నీ నడుస్తూ ఉన్న క్రమంలో ఈరోజు సొంత పార్టీ నేతలే పెద్దిరెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తూ ఉన్నారు. వాళ్ళ ముందుగా చెప్పుకోవాల్సింది రోజా ఫస్ట్ నుంచి కూడా ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇటీవల నిండ్రా, అదే విజయపురం మండలాల్లో ఎంపీపీ ఎలక్షన్ తర్వాత దగ్గరుండి పెద్దిరెడ్డి తను తిట్టిస్తూ ఉన్నారు సదరు నేతలతో అని రోజా మండిపడుతూ ఉన్నారు. సో అసలు పెద్దిరెడ్డిని పూర్తిగా అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు భూమన కానీ, చెవిరెడ్డి కానీ, అంతకుముందు చిత్తూరు జిల్లా, ఎస్పెషల్లీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యేలు ఎవరైనా సరే తమకి ఏ కార్యక్రమం జరిగినా కాన్స్టిట్యున్సీలో పెద్దిరెడ్డిని ఆహ్వానించేవాడు. పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ల దగ్గర నుంచి ఏ ప్రభుత్వ కార్యక్రమం ఇనిషియేట్ చేసినా మంత్రి హోదాలోనే కాదు, పార్టీలో సీనియర్ నేత హోదాలో పెద్దిరెడ్డిని ఆహ్వానించేవాళ్ళు. కానీ ఈరోజు పెద్దిరెడ్డి గెలిచినప్పటికీ, తాము ఓడిపోయినప్పటికీ పార్టీ తరపున ఏ కార్యక్రమం చేస్తున్నా పెద్దిరెడ్డిని వాళ్ళు ఆహ్వానించట్లా. తమ కాన్స్టిట్యున్సీలన్నీ కూడా రాజంపేట ఎంపీ పరిధిలో ఉన్న చాలా కాన్స్టిట్యున్సీస్, తిరుపతిలో, చిత్తూరు జిల్లాలో వాళ్ళు ఎక్కడ కూడా అటు పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి కూడా వాళ్ళు ప్రయారిటీ ఇవ్వట్లా. ఎస్పెషల్లీ పెద్దిరెడ్డి ఆధిపత్యాన్ని పార్టీలో, నిజానికి పెద్దిరెడ్డి కంటే ముందు వచ్చింది రోజా, చెవిరెడ్డి అండ్ భూమనానే జగన్మోహన్ రెడ్డి వెంట. కానీ ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు లేటుగా పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన పెద్దిరెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ చాలా తక్కువ సమయంలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత క్లోజ్ అయ్యారు. అందుకనే వాళ్ళకి ఫస్ట్ నుంచి ఆ డామినేషన్ తీసుకోలేకపోయేవాళ్ళు. ఇంకా అధికారంలో ఉన్నప్పుడు, తాను సుదీర్ఘంగా 5 ఏళ్ల మంత్రిగా ఉన్నప్పుడు పెద్దిరెడ్డి డామినేషన్ వాళ్ళు నిజంగానే తట్టుకోలేకపోయేవాళ్ళు. అందుకే తమ కాన్స్టిట్యున్సీల మీద ఆయన మ్యానిపులేట్ చేయడం, తమ మీద ఆధిపత్య పోరుతో వ్యవహరించడం
వాళ్ళందరికీ కూడా సఫికేషన్గా ఉండేది. బట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పలేక మౌనంగా పెద్దిరెడ్డి ఆగడాలను భరించేవాళ్ళు వాళ్ళు. మనకు తెలుసు ఎన్నిసార్లు నారాయణ స్వామి లాంటి వాళ్ళని పెద్దిరెడ్డి ఓపెన్ స్టేజ్ మీద అవమానించారు. డిప్యూటీ సీఎంగా ఉన్న నారాయణ స్వామిని అనేది. ఈవెన్ కొండేటి ఆదిమూలం లాంటి వాళ్ళు. వాళ్ళకి టికెట్లు ఇచ్చే క్రమంలో కూడా చాలా మందికి నెగిటివ్ ఇంపాక్ట్ కలిగించారు పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గర. వాళ్ళకి టికెట్ ఇస్తే ఓడిపోతాం అన్న విధంగా తన సొంత మనుషుల్ని పోర్ట్రైట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ జిల్లాల్లో ఆ 4 జిల్లాల్లో చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డి షఫుల్ చేయడానికి కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు పెద్దిరెడ్డే కారణం అనే చర్చ కూడా ఉండింది అప్పట్లో. సో ఆ మొత్తం ఆ కోపం అంతా కూడా ఆధిపత్య పోరంతా ఈ రోజు వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అటు పెద్దిరెడ్డిగా అటు చెవిరెడ్డి కావచ్చు, చెవిరెడ్డి ఎలాగో జైల్లో ఉన్నారు. ఆయన తరపున వాళ్ళ కొడుకు మోహిత్ చాలా యాక్టివ్ ఉన్నారు. అదేవిధంగా భూమన కావచ్చు, ఇటు రోజా లాంటి వాళ్ళు తమ కాన్స్టెన్సీలో, అటు విజయానంద రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, తమ కాన్స్టెన్సీలో ఏ కార్యక్రమం జరిగినా వాళ్ళు పెద్దిరెడ్డిని పిలవట్లేదు, మిథున్ రెడ్డిని పిలవట్లేదు. తమ సొంతగా తాము చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు పెద్దిరెడ్డిని ఇనిషియేట్ చేసే ప్రయత్నమే చేయట్లేదు. పూర్తిగా చెప్పాలంటే పొంగునూరు పెద్ద ఆయన్ని ఓన్లీ పొంగునూరు వరకే వాళ్ళు పరిమితం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి చెప్పేంత పరిస్థితిలో లేరు, చెప్పిన వాళ్ళు వినే పరిస్థితిలో లేరు. మొత్తానికైతే పెద్దిరెడ్డి హవాకు ఈ ముగ్గురు నేతలు కూడా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అది చాలా సీరియస్గా ఈ రోజున ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీలో హాట్ టాపిక్ అవుతా ఉంది. మరి పెద్దిరెడ్డి కూడా తన మీద ఉన్న కేసులు, తన కొడుకు మీద ఉన్న కేసులతో పూర్తిగా సైలెంట్ అవడం కూడా ఈ పరిణామాలకు ఇంకొక కారణం అని మనం చెప్పుకోవాలి. సో మొత్తానికి పెద్దిరెడ్డి మీద రివెంజ్ తీర్చుకునే టైం వచ్చిందన్న విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు జగన్మోహన్ దృష్టిలో ఉందా లేదా అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.